Hi friends, I'm Dr. B.S. Rao, PhD in finance expert with 27 years experience. Welcome to My Dear Wealth. పిల్లలకి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నదా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే 10 ఏట నుంచే ఫైనాన్షియల్ ప్లాన్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉన్నదండి. ఈ వీడియో విన్న తర్వాత మీరే మీ పిల్లలకి 10 ఏట నుంచే ఫైనాన్షియల్ ప్లాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా నమ్ముతారు. ఈ వీడియోలో ఆ అవసరం ఏంటి, ఈ అలవాటు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అలవాటు ఎలా చేయాలి, దీనికి ఉపయోగించాల్సిన ముఖ్యమైన పద్ధతులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 5 పద్ధతుల గురించి నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఓకే, సో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అవసరం ఏంటి అంటే, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా పెరిగిపోతున్నాయి ఖర్చులు. మీకు తెలిసిందే కదండి, చాలా పెరిగిపోతున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ తీసుకుంటే కనుక, సపోజ్ మనము ఒక మెట్రో సిటీనే తీసుకున్నాం అనుకోండి, ఎల్కేజీకే ఫీజులు 10 లక్షల పైన వసూలు చేసే స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఒక మాదిరి స్కూల్స్ కూడా చాలా లక్షల వసూలు చేస్తున్నాయి. అండ్ మనం పిల్లలకి చదివించుకోకుండా ఉండలేము. సో కష్టపడి ఎలాగోలా అప్పులు చేస్తూ ఎలానో పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇంకా దారుణంగా పెరిగిపోయినాయి ఫీజులు. సో ఇలా ఫీజులు ఇలా ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. అండ్ హెల్త్ కేర్ అంటే ఏదైనా ఒక చిన్న ఆరోగ్యం ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్ష ఖర్చు అయిపోతున్నాయి. అండ్ రోగాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్, తాగే వాటరు, పీల్చే గాలి అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. సో దీని ద్వారా మళ్ళీ సైకలాజికల్ స్ట్రెస్, వీటన్ని కారణాల వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. సో ఇదొక ఖర్చు. అండ్ జాబ్ చేరినాక లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మరలా. సో రకరకాలు చూస్తున్నాం వాళ్ళ రేపు పబ్బులని, కెఫేలని, రకరకాల ఖర్చులు. అండ్ మ్యారేజ్ కూడా చాలా ధూమ్ధామ్గా చేస్తున్నారు, చాలా గ్రాండ్గా లక్షల కోట్లలో కూడా ఖర్చు పెట్టేస్తున్నారు కొంతమంది. అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయినాక పిల్లలు. ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల పిల్లలు కూడా తొందరగా పుట్టట్లేదండి. ఈ పిల్లలు పుట్టడం కోసం రకరకాల ప్రొసీజర్స్, రకరకాల టెస్టులు, రకరకాల ట్రీట్మెంట్లు, రకరకాల మెడికేషన్, ఐవీఎఫ్ అని, సరగసి అని, రకరకాల పద్ధతులు, చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ డెలివరీకి మళ్ళీ లక్షలు ఖర్చు పెడుతున్నారు. తర్వాత వాళ్ళని పెంచడానికి ఆ కోచింగ్లు, ఈ కోచింగ్లు, ఆ ట్రైనింగ్లు, ఈ ట్రైనింగ్లు, అందరికీ తెలిసిందే లక్షలు ఎక్కడ తీసినా అడిగేసే డబ్బు. సో ఇలా ప్రతి దానికి ఖర్చు. దీనితోడు ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బే అన్నిటికీ మూలం. మన బంధుత్వాలు కానీ, స్నేహాలు కానీ అన్ని డబ్బు చుట్టూ తిరుగుతుంటాయి. మనకి అక్కడ దాగింది కానీ మనకి రెస్పెక్ట్ కూడా మనకి డబ్బు ఉంటేనే ఇస్తారు. అవునంటారా కాదంటారా? మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితులు కానీ మీకు డబ్బు ఉంటే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. అది జగమెరిగిన సత్యం, ప్రపంచం అందరికీ తెలుసు. సో ఈ డబ్బు అనేది చాలా కీలకమైపోయింది. ఈ డబ్బును మనం ఎలా ఏర్పరచుకోవాలి అని అంటే, మనం ప్రాపర్గా సేవింగ్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. అండ్ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. వీటన్నిటి చేయాలి అంటే కనుక వీళ్ళకి ముందే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కనుక వాళ్ళ థింకింగ్ అంటే ఒక కన్జ్యూమర్ లాగా కాకుండా, అంటే ఖర్చు పెట్టే కన్జ్యూమర్ లాగా కాకుండా ఒక మేనేజర్ ఆఫ్ దేర్ రిసోర్సెస్, అంటే ఆ డబ్బుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన ధోరణి అనేది పిల్లల్లో ఏర్పడిపోతుంది. అది ఆటోమేటిక్గా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు, నష్టాలు ఏం లేకుండా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థిక స్థిరత్వంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. కాదంటారా? ఇప్పుడు పిల్లలు హ్యాపీగా ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిపోయి చక్కగా ఉన్నారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. కాదంటారా? ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకుండా పెద్దయినా కూడా మీ మీదే డిపెండ్ అయి ఉన్నారనుకోండి, అంతకు మించి నరకం కూడా ఉండదు పేరెంట్స్కి. మీకు అసలు పీస్ ఆఫ్ మైండే ఉండదు. సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్డ్లో ఉంటారు. మీరు చూస్తుంటారు మన సొసైటీలో, మీ చుట్టుపక్కల చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి సెటిల్ అవ్వలేదు, మా అమ్మాయి సెటిల్ అవ్వలేదు, ఏంటో అని బాధపడుతూ ఉంటారు. అది ఎక్కడ రూట్ కాజు? మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మైండ్లో ఆ కాన్సెప్ట్స్ ఫిక్స్ అయిపెట్టి చేస్తే కనుక ఆటోమేటిక్గా భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరమే రాదండి. అండ్ అవసరం వచ్చినా వాళ్ళు దాన్ని ఈజీగా ఫేస్ చేయగలరు. అండ్ ఇంకోటి, వీళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చే స్థాయి కూడా చేరుకుంటారు వేరే వాళ్ళకి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫైనాన్షియల్ ప్లాన్ గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ దీని గురించి ఇంకొక వీడియోలో చేశాను. అసలు పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ 5వ ఏట నుంచే చేయాల్సిన అవసరం ఉన్నది అనేది నేను వేరే వీడియోలో చేశాను. ఆ వీడియోలో కూడా చూడండి. ఆ వీడియోలో ఏంటంటే, దీనివల్ల 5వ ఏట నుంచే పిల్లలకి ఏ పద్ధతుల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు చేయాలి, ఏ పద్ధతిలో వాల్యూ ఆఫ్ లేబర్ తెలియాలి, ఇవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. అది కనుక పిల్లలకి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఆ ఫౌండేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది అడాప్ట్ చేసుకోవడం. అండ్ చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఇవన్నీ నాకు తెలుసు అని. తెలుసు అంటే ఉపయోగం ఉండదండి. తెలుసు అంటే ఉపయోగం ఉండదు. అవి మనం పాటించగలగాలి. అవి మనం పాటిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో అన్ని కూరలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయంటే కాదు, మనం తింటేనే మన ఆకలి తీరుతుంది. అలానే మనకు తెలుసు అంటే కాదండి. ఇది మీరే ఉపయోగించుకుని ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీ పిల్లలకి అలవాటు చేస్తే మీ పిల్లలు బాగా షైన్ అవుతారు అండ్ చాలా లైఫ్లో సక్సెస్ అవుతారు.
ఆలోచించుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వాళ్ళ లైఫ్ బంగారు బాట వేస్తారా లేదని మీరు ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం అసలు ఏ పద్ధతులు వాడాలి? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం ఉన్నదని తెలుసుకుందాం. ఏ పద్ధతులు వాడాలి? దీంట్లో ముఖ్యంగా ఒక 5 పద్ధతులు ఉన్నాయండి. ముఖ్యంగా 5 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే పిల్లలకి 10 నుంచి నీడ్స్ అండ్ గ్రీడ్స్ అన్న వాంట్స్ అన్న ఒక రకం ఇంచుమించుగా. సో దీని గురించి తెలియజేయాలి. అంటే మనకి బేసిక్గా నీడ్స్ ఏంటంటే అండి, కూడు, గుడ్డ, నీడ. సో ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్. ఓకే, మనం దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకున్నాం. సో హోమ్ మేడ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్. హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటే కనుక మనకి లెస్ ఎక్స్పెన్సివ్, టేస్టీ, హైజీన్ అండ్ ఫ్రెష్. అండ్ రెస్టారెంట్ ఫుడ్ తీసుకుంటే కనుక ఎక్స్పెన్సివ్, హైజీనిక్ చెప్పలేము, ఫ్రెష్ చెప్పలేము. ఓకే, అండ్ టేస్ట్ కూడా ఓకే. అండ్ ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఏంటంటే మనం పిల్లల్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఒకసారి పిల్లల్ని రెస్టారెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఆర్డర్ పెట్టమని చెప్పాలండి. చెప్పినాక వాళ్ళు ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా హ్యాపీగా తినేస్తారు. తిన్న తర్వాత బిల్లు మనం తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని ఏ ఐటమ్స్ తిన్నామో ఎంత ఖర్చు అయిందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినాక మనము ఒక నెక్స్ట్ డేనో బై నెక్స్ట్ డేనో ఒక 2 రోజుల తర్వాత మనం సూపర్ మార్కెట్ పిల్లల్ని తీసుకెళ్ళి ఏవైతే మనం తిన్నామో అవి చేయడానికి ఏమేం కావాలి, ఇంగ్రీడియంట్స్ అంటాం కదండి, ఆ కావాల్సిన 3 పదార్థాలు ఏమేం కావాలో అవన్నీ దాని వరకే కావాల్సినవన్నీ సెపరేట్గా కొని వాళ్ళ చేతే దగ్గరుండి బిల్లు పే చేయించి, సో ఇంటికి వచ్చినాక నెక్స్ట్ వీక్ కల్లా అవే ఐటమ్స్ మరలా చేసి వాళ్ళకి పెడితే కనుక వాళ్ళు తిని హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకటి దీంట్లో ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనం చేసుకుని తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ హైజీనిక్గా ఉంటాయి. ఇది అయిపోయినాక వాళ్ళకి చూడు మనం హోటల్లో తిన్నాము, ఇప్పుడు ఇంట్లో చేసుకున్నాము. సో కంపేర్ చేద్దాం. ఖర్చులను చూస్తే కనుక మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ తిన్నారని చెప్పుకున్నాం కదండి. అప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక 2000 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం బయట సూపర్ మార్కెట్లో కొని తీసుకొచ్చి చేసిన దానికి ఒక 500 అని అనుకుందాం. 500 అంటే ఒకసారికి మనం బయట రెస్టారెంట్లో తిని ఇక్కడ ఇంట్లో తింటే డిఫరెన్స్ 1500. అంటే 1500 సేవ్ అవుతుంది రెస్టారెంట్లో బదులు ఇంట్లో తింటే కనుక. అంటే మనం వారానికి ఒక 2 సార్లు, ఓకే, అంటే నెలకి 8 సార్లు బయట తింటే కనుక 8 × 2000 అంటే 16,000 ఖర్చు అవుతుంది. అదే కనుక 8 సార్లు మనం ఇంట్లో చేసుకుని తింటే ఎంత అవుతుంది? 8 × 500 ఎంతండి? 4,000. అంటే 16,000, 4,000, 12,000 డిఫరెన్స్. 12,000 అంటే అలా అని మొత్తం ఎప్పుడు ఇంట్లోనే తినాలా అని ఫీలింగ్ రావచ్చు. సో నెలకు ఒకసారి తింటే కనుక అప్పుడు ఏమవుతుంది? సపోజ్ 2,000 తగ్గిద్దాం ఇంకా, అంటే 10,000. అంటే నెలకి ఒక ఫుడ్కే బయట ఫుడ్ తినకుండా ఉంటే 10,000 సేవ్ అవుతుంది. అంటే పిల్లలకి చాలా వరకు ఏమవుతుందంటే ఈ బయట ఫుడ్ తినటం అనేది ఒక నీడ్ లాగా ఫీల్ అవుతున్నారు. అది ఒక వాంట్, ఒక గ్రీడ్ అనేది అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ రేపు అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసినాయి. అలా టక్కన ఆర్డర్ పెట్టేస్తున్నారు, వచ్చేసినాయి అండ్ ఏం చేసుకుంటాం అనేసి తినేస్తున్నారు అట్లా. సో దానివల్ల హెల్త్ కూడా డిస్టర్బ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి ఈ 10,000 కనుక మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీని గురించి నేను సెపరేట్ వీడియో చేశాను, అది చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో అది ఎంత అవుతుంది అనేది ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఇంకో వీడియోలో నేను పెడతానండి. అది చూస్తే మీకు తెలుస్తుంది. ఈ 10,000 ఇన్వెస్ట్ చేసిపోతే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఎంత అక్యుములేట్ అవుతుంది అనేది. అది నేను అంటారు దీన్ని 6 వండర్ ఆఫ్ ద వరల్డ్ అనేది, ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దాని గురించి నేను వేరే చేస్తాను, అది చూడండి. సో ఇలా దీన్ని చేయటం వల్ల వాళ్ళకి మనం ఇంత ఖర్చు అనవసరంగా అవుతున్నదా అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. భవిష్యత్తులో వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది అలవాటు చేసుకుంటారు. ఇది ఫస్ట్ది. సెకండ్ వన్, 3 జార్ మెథడ్. 3 జార్ మెథడ్ ఏంటంటే ఒక 3 జార్స్ ఇవ్వాలండి వాళ్ళ పిల్లలకి. ఇచ్చి ఒకదాని మీద స్పెండింగ్, రెండోదాని మీద సేవింగ్, మూడోదాని మీద గివింగ్. అంటే సపోజ్ మనం నెలకి పిల్లలకి పాకెట్ మనీ కింద ఒక 1000 రూపీస్ ఇచ్చాం అనుకుందాం, అంటే 1000 రూపాయలు ఇచ్చాం అనుకుందాం. దీంట్లో మనం వాళ్ళకి చెప్పాలి మినిమం ఒక 2,000 సేవ్ చేయాలి. అంటే ఒక 20% సేవ్ చేయాలి. 10% అంటే 1000లో 10% 100 రూపీస్ గివింగ్కి ఉండాలి. అంటే చారిటీ, అంటే దయాగుణం, అంటే పేదవాళ్ళకి ఇవ్వటము, ఆర్ఫనైజెస్కి ఇవ్వటము, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఇవ్వటం, అట్లా వాళ్ళకి మొదటి నుంచి గివింగ్ బ్యాక్ అనేది అలవాటు చేయాలి. ఇట్లా అంటే మినిమం 10% గివింగ్లో, మినిమం 20% సేవింగ్స్లో చేయాలి అని అన్నాం అనుకోండి. అంటే వాళ్ళకి ఇచ్చిన 1000 రూపాయలు 200 రూపాయలు సేవింగ్స్ మినిమంగా, 100 రూపాయలు గివింగ్కి పోతే వాళ్ళకి 700 రూపాయలు ఖర్చు మిగులుతాయి. అంటే వాళ్ళు 700 రూపాయలు ఖర్చు చేసుకుంటే 200 రూపాయలు సేవింగ్స్ అవుతున్నాయి. ఈ సేవింగ్స్ ఎందుకు అంటారేమో, పిల్లలకి ఉంటాయి, నాకు పెద్ద టై కొని పెట్టండి, లేదంటే నాకు ఆ వీడియో గేమ్ కొని పెట్టండి, ఇలా రకరకాలు అడుగుతుంటారు. ఓకే, కొందాం, కానీ నువ్వే సేవ్ చేసుకో, మంత్లీ ఇచ్చే పాకెట్ మనీతో నువ్వే కొనుక్కో అని అన్నావు అనుకోండి, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో మనము సేవ్ చేసుకొని మనం కొనుక్కోవాలి అనే దృక్పథం, అంటే ఆలోచన విధానం అలా వాళ్ళకి డెవలప్ అయిపోతుంది. అలా చేసి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంత్లీ ఏమని చెప్పి మనం 700 ఖర్చు పెట్టి 200 సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోరిక ఉంది కదా, అది కొనుక్కోవాలి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేయాలి మనం, వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి మనం అంటే సంథింగ్ లైక్ ఇన్సెంటివ్. ఓకే, అది ఏం చేయాలంటే సపోజ్ నువ్వు 700 ఖర్చు పెడుతున్నావు కదా, 700 బదులు దాంట్లో ఇంకో 300 తగ్గించు. అంటే నువ్వు 400 ఖర్చు పెట్టుకో.
ఈ 300 సేవింగ్స్లో కలుపు. అంటే ఇంతకుముందు 200కి 300 కలిపితే 500 సేవింగ్స్ చేయి. నువ్వు 500 సేవింగ్ చేస్తే కనుక నేను ఇంకొక 250 రూపాయలు ఇస్తాను. అంటే ఒక 50% ఇంకొంచెం యాడ్ చేస్తాను అన్నాం అనుకోండి. అంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది. అంటే మనం 700 ఖర్చు పెట్టేస్తే 200 మిగులుతున్నాయి. అదే కనుక 700 ఖర్చుని 400 తగ్గించుకున్నాం అనుకో, ఈ 300 సేవింగ్స్లో వేస్తే ఈ 500 కాకుండా ఇంకొక 250 అంటే 750 వస్తాయి. సో మనం 400 ఖర్చు పెడితే 750 అవుతాయి. ఇంతకుముందు 200 కదండి సేవింగ్స్ ఉంది. ఇప్పుడు 750 550 రూపాయలు పెరుగుతాయి అని వాళ్ళు ఖర్చు తగ్గించుకుంటారు. ఇంకోటి కూడా మనం చేయొచ్చు వీళ్ళకి, అంటే ప్రోత్సాహకం. అంటే ఇక్కడ మనం 50% ఇచ్చాం కానీ అదే 500 సేవ్ చేస్తే కనుక, అదే నువ్వు 600 సేవ్ చేస్తే కనుక దీని మీద 75% ఇస్తా ఉన్నాం అనుకోండి. అంటే మీరు 400 ఖర్చు చేస్తున్నారు అనుకున్నాం కదండి, దాన్ని ఇంకొంచెం 100 తగ్గించుకున్నారంటే 300 అవుతుంది. అంటే 300 నెలకి ఖర్చులు సర్దుకుంటే కనుక వాళ్ళు ఒక 100 రూపాయలు గివింగ్కి వెళ్తుందండి. 400 అంటే 600 సేవింగ్కి వెళ్తాయి. ఈ 600 సేవింగ్స్కి మనం ఇంకొక 450 రూపాయలు, అంటే 600లో 75% ఇంకో 450 అంటే 1050 ఇస్తాం. అంటే మనం ఇచ్చిన పాకెట్ మనీ 1000 రూపాయలు, వాళ్ళు ఖర్చు చేసుకుంటే 300 రూపాయలు. ఇక్కడ సేవింగ్స్ 1050 అంటే మనం ఇచ్చిన 1000 కంటే ఇంకో 50 రూపాయలు. అంటే వీళ్ళకి ఓహో మనం ఇట్లా చేస్తే కనుక మనం 700 ఖర్చు పెట్టే బదులు 300 ఖర్చు పెట్టుకున్నాం. అంటే 400 తగ్గించుకుంటే కనుక మనకి 200 బదులు ఇనిషియల్గా 200 సేవింగ్స్, దాని బదులు 1050 అంటే ఇంకో 850 రూపాయలు పెరుగుతుంది. ఇలా ఎక్కువ అమౌంట్ పెరిగిపోతే కనుక మనం మన లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, అంటే మనం ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకున్నాం కదండి, సో అది సపోజ్ ట్యాబ్ ఏదో అనుకోవాలనుకోండి, అట్లాంటిది మనం త్వరగా కొనుక్కోవచ్చు అని వీళ్ళకి ఆటోమేటిక్గా మనం ఈ సేవింగ్స్ హ్యాబిట్ అలవాటు చేస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఒక పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మనం నిదానంగా కుదురుగా సేవింగ్స్ చేద్దాం, మనకు కావాల్సినవి కొనుక్కుందాం అనేది అలవాటు ఏంటంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏది పడితే అది కొని పారేయటాలు, అవసరం ఉన్నా లేకపోయినా కొనేయటాలు, ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి పెద్దయినాక అవి రప గీకేస్తారు. గీకేసిన తర్వాత మరలా బ్యాంకులు కట్టుకోలేక మళ్ళీ పర్సనల్ లోన్లు, లేదంటే ఆ క్రెడిట్ కార్డ్కి ఇంట్రెస్ట్లు అన్నీ ఇక సినిమా కనిపిస్తుంది వాళ్ళకి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఇట్లా చెప్తే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక అంటే రిస్ట్రిక్టెడ్ అంటే ఖర్చుల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడం, అంటే తగ్గించుకునే విధానం అనేది అలవాటు అనేది వాళ్ళకి ఏర్పడిపోతుంది. ఇది ఒకటి. సో ఇంకోటి ఏంటంటే స్పెండింగ్. దీంట్లోనే మనం ఏమనుకున్నాం, స్పెండింగ్ అనుకున్నాం కదండి. ఈ స్పెండింగ్ కూడా సపోజ్ వీళ్ళు 300 రూపాయలు ఇది, సో లాస్ట్ దానికి వెళ్ళి సేవింగ్స్కి వెళ్ళి మ్యాక్సిమం సేవింగ్స్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు. అంటే 600 రూపాయలు సేవింగ్ చేసాం, 1050 ఇచ్చేసాం వాళ్ళకి సేవింగ్స్లో. అంటే వాళ్ళు 300 ఖర్చు పెట్టుకోవాలి. సపోజ్ వాళ్ళు ఆ 300 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి సపోజ్ ఒక 1 మంత్కి ఇస్తాం కదండి పాకెట్ మనీ, ఫస్ట్ 3 డేస్లో ఖర్చు పెట్టేశారు అనుకుందాం. ఫస్ట్ 3 డేస్లోనే ఆ 300 ఖర్చు పెట్టారు అనుకుందాం. అంటే మిగతా 27 రోజులు వాళ్ళ దగ్గర పాకెట్ మనీ ఉండదు. వాళ్ళు లెట్ దెమ్ సఫర్, అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినండి, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ 3 రోజులు ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ 27 డేస్ డబ్బులు వాళ్ళకి పాకెట్ మనీ లేక కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇబ్బంది పడినా సరే వాళ్ళు ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ తెలుసుకుంటారు. మనకున్న అమౌంట్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడకూడదు అని నెక్స్ట్ మంత్ చూసుకుంటే కనుక మీరు వాళ్ళు 3 రోజులు ఖర్చు పెట్టరు. దాన్ని అట్లీస్ట్ మొత్తం 27 డేస్ లేకపోయినా ఒక 15 రోజుల వరకు మేనేజ్ చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. అలా 3 నెలలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ 27 రోజులు ఆ 300 రూపాయలు ఎలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాడుకోవాలో వాళ్ళకి అలవాటు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అడాప్టబిలిటీ, అంటే మనకు ఉన్న రిసోర్సెస్ని ఎలా కరెక్ట్గా మనము డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాడుకోవాలి అనేది అలవాటు పడుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు మనకున్న ఆదాయం, అంటే మన శాలరీ కంటే కానీ, లేదంటే బిజినెస్ అయితే ఆదాయం కంటే మించి ఖర్చు పెట్టేసి అప్పులు పాలయ్యి, ఆ అప్పులు తెచ్చడం మళ్ళీ అప్పులు చేసి, ఇలా అప్పులు ఊబిలో అనేది వాళ్ళు జనరల్గా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదు. ఓకే, ఇది. సో థర్డ్ వన్ ఏంటంటే మనము పిల్లలకి అడగంగానే డబ్బులు ఇచ్చేస్తారు చాలామంది. అడగంగానే ఏదైనా ఈ పాకెట్ మనీ కాకుండా లేదన్నా అమ్మ నాకు అది కావాలి, ఇది కొనుక్కుంటానని అంటే ఇచ్చేస్తుంటారు. ఓకే, అలా ఇవ్వకూడదు. అంటే ఏదైనా సపోజ్ అనుకోకుండా ఏదైనా కావాలి వేరేది ఏదో కొత్తగా, సో అడిగారు పాకెట్ మనీకి బియాండ్గా, ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేసుకోకూడదండి. పిల్లలకి ఇవ్వండి, కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఏదైనా పని చెప్పండి. ఏం పని? సపోజ్ మనకి ఒక గార్డెన్ ఉంది, గార్డెన్ని వాటరింగ్ చేయాలి, అది లేదు. మన కారు ఉంటుంది, మన కారు క్లీన్ చేయమని చెప్పాలి. చేస్తే డబ్బులు ఇస్తానని చెప్తే, అంటే ఇప్పుడు ఏదో డబ్బులు పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం అంటే వర్కర్ అండ్ లేబర్ రిలేషన్ అలా తీసుకోవాల్సిన అవసరం లేదండి. పిల్లలకి కష్టం విలువ తెలియాలి. అలా చెప్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కోసుకుని వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడం అలవాటు పడతారు. దీనివల్ల భవిష్యత్తులో మన పని మనం చేసుకుంటున్నాము అనే అలవాటు వాళ్ళకి ఏర్పడిపోతుంది. లేదంటే ఇంకోటి, మన సిబ్లింగ్ ఉన్నారనుకోండి, సిబ్లింగ్ అంటే యంగర్ సిస్టర్ ఆర్ బ్రదర్, వాళ్ళకి ఏదైనా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం. చెప్పారనుకోండి, వాళ్ళు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పామనుకోండి, లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి సబ్జెక్ట్ మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇంకోటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, అంటే ఆ లెసన్ వివరించే విధానం అనేది డెవలప్ అవుతుంది. ఇంకోటి, మా సిబ్లింగ్ నేను చెప్తున్నానని రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఏదో డౌట్లు అడుగుతుంటారు. దీనివల్ల వాళ్ళకి చిరాకు లేకుండా చెప్పడం వల్ల వాళ్ళకి పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఇంకోటి కేర్, మన సిబ్లింగు మనకంటే చిన్న, మనం చూసుకోవాలి, ఇవన్నీ అలవాటు, ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ బై ప్రొడక్ట్స్, ఇవన్నీ వాళ్ళకి ఇంకా డెవలప్ అయిపోతాయి ఇవి. సో ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే వెయిట్ అండ్ సీ.
వెయిట్ అండ్ సీ ఏంటంటే సపోజ్ మనం షాపింగ్ మాల్కి వెళ్తాం. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏదైనా ఒక కొత్త టాయో ఏదో చూస్తారు. చూసి అది అడుగుతారు. అది అడిగితే గనక మనం చెప్పాలి. మనం ఏమని చెప్పాలి అంటే, ఆగు, మనం ఒక 48 అవర్స్ ఆగు. 48 అవర్స్ అయినా మళ్ళీ వద్దాం. సో, నీకు అప్పటికి కొనాలి అని ఉంటే అప్పుడు కొందాం అని చెప్పాలండి. ఈ 48 అవర్స్ ఏంటంటే ఇది కూలింగ్ ఆఫ్ పీరియడ్. అంటే ఆ టైంలో మనకు ఆవేశం కొనాలి, కొనాలి, కొనాలి అనే తాపత్రయం తహతహ ఉంటది కదండీ! అది తగ్గిపోతుంది. అండ్ సరే ఇంటికి వచ్చినాక ఓ 48 అవర్స్ లోపల నాకు ఆల్రెడీ అట్లాంటి టాయ్ ఇంకోటి ఉంది కదా! సర్లే ఎందుకులే డాడీ, ఎందుకులే మమ్మీ అని అనేస్తారు వాళ్ళు. సో, ఈ 48 అవర్స్‌లో ఆటోమేటిక్‌గా దాని మీద అంటే ఇంపల్సివ్ బయింగ్ అంటాం కదండీ! అంటే కొనేయాలి, కొనేయాలి అనే ఆతృత అది తగ్గిపోతుంది. ఈవెన్ పిల్లల దాకా ఎందుకంటే మనకే ఉంటుంది. సపోజ్ మనకి ఒక 15,000 ఫోన్ ఉంది. మనం షాపింగ్ మాల్‌కి వెళ్తాం. 60,000 ఫోను. 40,000కి ఆఫర్ ఇవాళ ఒక్కరోజు అంటాడు. మనం టకాని కొనేస్తాం. కొనేసినాక ఆ నెక్స్ట్ డే లేదంటే ఆ 2 రోజుల తర్వాతో లేదంటే ఒక గంట తర్వాతో ఛ! అనవసరంగా కొన్నాం. 40,000 పెట్టి ఫోను. ఆల్రెడీ ఫోన్ బానే ఉంది. అనవసరంగా ఎందుకు పెట్టాము డబ్బులు అని అనుకుంటాం. కానీ మనం బయటకి చెప్పకపోవచ్చు. ఇగో అడ్డం వస్తుంది కదా! చెప్పకపోవచ్చు. కానీ మన మనస్సాక్షికి తెలుసు మనం తప్పు చేశామని. అంటే ఇయన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ వాళ్ళకు తెలుసో తెలియకో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పకపోవడం వలన మనం ఈ మిస్టేక్ చేస్తున్నాం. మనం పిల్లలు ఆ మిస్టేక్స్ చేయకూడదు కాబట్టి మనం ఆ వెయిట్ అండ్ సీ మెథడ్ ద్వారా ఆగమని చెప్పామనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళే అవసరం లేదులే నాన్న లేదులే అవసరం లేదులే అమ్మ అని చెప్పేస్తారు. సో, ఫిఫ్త్ వన్ ఏంటంటే సపోజ్ మనం యూజువల్లీ మనం సూపర్ మార్కెట్‌కి వెళ్తాం. ఆల్మోస్ట్ అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ వెళ్తుంటారు. ఒకసారి వెళ్ళినప్పుడు పిల్లలకి మనం ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని వెళ్తాం కదండీ! ఆ లిస్టు పిల్లలకిచ్చి వాళ్ళని షాపింగ్ చేయమనాలి. మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. జస్ట్ వి ఆర్ ది స్పెక్టేటర్స్ ఆఫ్ ది షాపింగ్ అన్నట్టు ఉండాలి. అంటే చూస్తూ ఉండాలి అంతే వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు అంతా కొంటారు. అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. చూసుకొని ఆ తర్వాత బిల్లింగ్ వెళ్తాం. బిల్లింగ్ కూడా చేయనియండి. బిల్లింగ్ చేసినాక అక్కడే ఉండి సో, మనకి షాపింగ్ మీద అనుభవంతో మనకు తెలుసు ఏది ఎలా కొనాలో. సో, వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. ఒకటి కొనబోయి ఒకటి కొంటారు. అంటే ఎక్కువ క్వాంటిటీ కొంటామో, సపోజ్ బ్రాండ్‌ని బట్టి వేరేది కొంటామో, ఓకే. లేదంటే ఆఫర్స్ చూసుకోకపోవడం ఇలా రకరకాల మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు. మనకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది వీళ్ళు మిస్టేక్స్ చేశారు. వాళ్ళకి అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి. ఇదిగో ఇది ఇలా కాకుండా ఇలా చేస్తే మనకింత సేవింగ్స్ అయ్యేది అని ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ షాపింగ్‌లో బహుశా మీకు కొంత అమౌంట్ లాస్ అవ్వచ్చు బిల్లింగ్ అయినాక కాబట్టి. కానీ వాళ్ళు ఇన్‌వాల్యుబుల్ లెసన్ తెలుసుకుంటారు. అంటే వెల కట్టలేని లెసన్ తెలుసుకుంటారు. ఏదైనా సరే షాపింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది. ఇవన్నీ ఈ ప్రాక్టికల్‌గా ఈ 5 టెక్నిక్స్ వినటానికి ఈజీగా ఉంటాయండి. కానీ ప్రాక్టీస్ రియల్లీ చాలా టఫ్. బట్ థింగ్ ఏంటంటే ఈ 5 టెక్నిక్స్ గనక పిల్లలకి కనీసం ఒక 2, 3 ఏళ్ళు పడుతుంది ఆ ఏజ్‌లో. ఒక అలవాటు చేసామనుకోండి అది 10 ఏట నుంచి 18 ఏట వరకు ఇలా అలవాటు చేసామనుకోండి అది ఆ కాన్సెప్ట్స్ వాళ్ళకి మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్‌లో ఎటువంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయరు. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడరు. ఆర్థికంగా సంక్షోభం అనేది జరగదు. వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థిక స్థిరత్వం అంటాం కదండీ! దాంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. అండ్ వాళ్ళు అసలు అప్పుల జోలికి కూడా ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ దానివల్ల ఆళ్ళు హ్యాపీగా ఉంటారు. పిల్లలు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళకి. యెస్! మా పిల్లలు ఇలా ఉన్నారని. సో, మీరు కూడా అలా మీ పిల్లల గురించి గర్వంగా చెప్పుకోవాలి అంటే ఈరోజు మీరు వేయాల్సిన ముందడుగు మీ పిల్లలకి 10 ఏట నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పడం. చేస్తారని అనుకుంటున్నాను. సో, ఆల్ ది బెస్ట్.